సార్ వన్ మోర్ థింగ్ అంటే మెయిన్గా ఫిల్మ్ అనేది ఎప్పుడు కూడా సార్ క్రియేటివ్ స్పేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా సినిమా అనేది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో అందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో అందుకనే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి యాక్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఒక మంచి డైరెక్టర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, బట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆర్జీవ్ డన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మెయిన్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు యాక్టరు ఆ డైరెక్టర్తో నేను చేయను, లేకపోతే డైరెక్టర్ యాక్టర్తో చేయను. ఐ ఫీల్ అంటే ఇప్పుడు హోల్ ఐడియా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఒప్పుకుంటున్నా ఆడియన్స్ చెప్పిన వాళ్ళకి తీస్తాను. అప్పుడు ఆ డైరెక్టరు నేను నాకు నచ్చిన వాళ్ళకి తీస్తానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అప్పుడు యువర్ ఫిల్మ్ నుంచి తీసేసి అతన్ని ఆ డైరెక్టర్ని నువ్వు వేరే యాక్టర్తో మాట్లాడుకుని తెచ్చుకుంటాను. సార్ ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఇదంతా మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు సార్. మీరు ఎలా ప్రొడ్యూస్ చేయగలరు అంతమందిని? మీకంటూ ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా? నేను ఇన్ని సినిమాలే తీస్తాను. అది ఐ థింక్ ఇప్పుడు ఇది ఒక్కొక్క సీజన్ కూడా ఉంటుంది. ఏం చెప్పాను, ఒకసారి అయ్యాక బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్టర్ దానికి ఒక టైం లిమిట్ పెడుతున్నాం. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మంత్లో ఈ డేట్ వరకే సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే, అక్కడ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఓకే, అది సారీ ఆ షో తర్వాత ఆ ఫిల్మ్. అది ఈ ప్రాసెస్ అవ్వగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి బడ్జెట్ ఆర్జీవీ డెన్ నుంచి వాళ్ళ ముందు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళు చెప్తే దానికి బడ్జెట్స్ ఆర్జీవీ డెన్ ప్రొడ్యూస్ చేస్తారు సార్. ఓకే. సో బడ్జెట్ అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ చూసింగ్. అది వేరే వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆల్ క్రియేటివ్ డెసిషన్స్ ఆడియన్స్ తీసుకుంటారు. ఓన్లీ ప్రొడ్యూసింగ్ మాత్రమే ఆర్జీవీ డన్ చేస్తారు. ఓకే, మొత్తం డెసిషన్స్ అన్ని బయట వాళ్ళు తీసుకుంటారు, ప్రొడ్యూసర్ మాత్రమే మీరు చేస్తారు. ఆ కాన్సెప్ట్ ని ఫైనల్ చేసేది ఎవరు సార్? ఓన్లీ ఆడియన్సే. మళ్ళీ ఏ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరైతే చెప్తారో మీరు ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్, దాని ఫైనల్ అవుట్పుట్ కి ఇది కాన్సెప్ట్ అనేది వి ఆర్ జస్ట్ గివింగ్ ఎ స్టోరీ లైన్ 2 లైన్స్ లో ఉంటుంది. ఓకే, అంతగానే ఉండదు. అండి బయట వాళ్ళే కాకుండా బేసికలీ ఇది ఒక్కటే ఐ వాంట్ టు ఫినిష్. సో వి ఆర్ గివింగ్ ఎ పారామీటర్ 20-25 ఏజ్ గ్రూప్ లో ఎంత హైట్ ఉండాలి, ఏ ఉండాలి, కొన్ని స్పెసిఫికేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఎవరు పడితే ఆడు వచ్చేయడానికి కాకుండా. సో దాంట్లోంచి వీ విల్ ఫిల్టర్ అవుట్ a specific number of people.